మీరు ఆయనతోటి కోతలు రాయుడు సినిమా చేసేటప్పుడు సో ఆయన ఎలా ఉన్నాడు ఏంటనేది మీకు తెలుసు మీకు. సో ఆయన అప్పుడు ఎలా కష్టపడేవాడు ఒక సినిమా చేయటానికి? పైగా అప్పుడు అతను వేరే ఇప్పుడు 2-3 హీరోలు సినిమాలు చేస్తూ వచ్చిన టైంలో మీరు ఆయనతోటి కోతలు రాయడని సోలో హీరోగా సినిమా చేశారు. అదే నిన్న ఎందుకు వచ్చింది తెలియదు నాకు. అనుకోకుండా 2 చోట్లకి వెళ్ళా. అమీర్పేటలో మా ఇంటికి సారథి స్టూడియో నుంచి వచ్చి ఇటు మా ఇంటికి రావాలంటే ఎల్లారెడ్డి కూడా సందులోకి రావాలి. తిరగగానే అక్కడ ఒక చిన్న టిక్కీ లాంటి డాక్టర్ గారు ఉండేవారు, డాక్టర్ జనార్దన్ గారిని ఒక చిన్న షట్టర్ ఉండేది. ఇతను సారథి స్టూడియోలో ఉండేవాడు. మన ఇల్లు ఇక్కడ. సో అటు నుంచి భోజనానికి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ఇటు వచ్చేవాళ్ళం స్కూటర్ మీద. మా ఇంట్లోనే భోజనం చేస్తానికి వచ్చేవాడు అప్పుడప్పుడు. సో నడిచి కానీ లేకపోతే నా స్కూటర్ మీద కానీ వెళ్ళేవాళ్ళం అన్నమాట. తనకి రోజు జ్వరం లాంటిది వస్తే స్కూటర్ ఎక్కించుకున్నాం, నడిచి వచ్చాం. అక్కడ డాక్టర్ జనార్దన్ గారి హాస్పిటల్లో చూపించుకున్నాం. నిన్న అనుకోకుండా అది అట్లాగే జూబ్లీహిల్స్ చట్నీస్ కంటే యువతలో చౌరస్తా ఉందండి, ఇటు లోపలికి వచ్చే అక్కడ కార్నర్ కాంప్లెక్స్ ఉంది. వీళ్ళది జూబ్లీహిల్స్ కాంప్లెక్స్. దాంట్లో 36లో వస్తాయంటే చట్నీ అక్కడ ఆ కార్నర్లో. అక్కడ మా కజిన్ ఒక ఆవిడ డాక్టర్ ఉండేది. ఇతనికి ఇంకోసారి జ్వరం వస్తే అక్కడే తీసుకెళ్ళా. సో 2 నేను చూసినప్పుడు చిరంజీవి ఇక్కడికి తీసుకెప్పుడు ఒక వీడియో చేస్తే బాగుంది, 2 టిక్కీలు చూపించి ఇక్కడ కూడా తీసుకొచ్చి ప్లేస్లో ఉన్నాయి. డాక్టర్స్లు 2 లేరు అక్కడ, మానేశారు. టిక్కీలు మాత్రం ఉన్నాయి, అక్కడే ఉన్నాను. సో వీడియో పెడదామని ఎందుకో అనుకున్నాను. సాయంత్రం ఇది వచ్చింది, నైట్ అవార్డు వచ్చింది. సో దీనికి సంబంధం లేదనుకో. అంటే అట్లా కలిసి అక్కడ నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి, స్కూటర్ మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి, కార్ల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. నడిచిపోతూ ఉండేది. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అది అతను ఒక హీరో అయినా లేకపోతే నేను ప్రొడ్యూసర్ అయినా అట్లాంటి. సో అదేం ఉండేది కాదు, శుభ్రంగా నడిచిపోతూ ఉండేది. చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా బాగుండేవాడు. అంటే ఆ హీరోగా అతనికి అవకాశం ఇవ్వాలని మీకెందుకు అనిపించింది? అతనితో చేయాలని మీ ఫస్ట్ ఫిలింకి హీరోగా అతను ఎందుకు తీసుకున్నారు అప్పుడు? అది అంటే నేను క్రాంతి గారితో చేశాను. క్రాంతి గారిని పెట్టుకుని నాకు సినిమాలు అంటే తెలియదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నాన్నగారు సీనియర్ ప్రొడ్యూసర్ అయినా నేను ఎప్పుడు వెళ్ళాలి స్టూడియోలకి, అటుకి షూటింగ్లకి. వెళ్ళలేదు కృష్ణమూర్తి గారితో, అన్నయ్యతో కానీ లెనిన్ గారితో ఎవరితో నేను వెళ్ళేవాడిని కాదు. ఉండేవాడిని, చదువుకునేవాడిని. నాకు ఇష్టమే సినిమాలు అంటే, కానీ షూటింగ్లకి వెళ్ళటం, ఆ సినిమాలు చుట్టూ తిరగటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సినిమా చూడటం ఇంట్రెస్ట్ కానీ షూటింగ్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సినిమా తీయటం మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. సో అనుకోకుండా సినిమా తీయటం జరిగింది. తీసేటప్పుడు అంటే ఈ సినిమా కథ ఇక్కడే దీపక్ మహల్లో చూసాం, మలయాళం సినిమా అది. సత్యత్తిళ్ళు నిలవెళ్ళని దీపక్ మహల్ మార్నింగ్ షోస్ వస్తే చూసాం. యాక్చువల్గా సెక్స్ సినిమాలాగా రిలీజ్ అయ్యాయి అప్పుడు ఇక్కడ. అది సెక్స్ సినిమా లాంటి సినిమానే కానీ మంచి కథ, చాలా మంచి కథ. ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద ఉండే, ఫాదర్ సన్ మదరు బ్రదర్స్ ఇదంతా కలిపి ఉండే సినిమా. నాకు నచ్చి కథ నచ్చి అప్పట్లో కనపడ్డవాళ్ళకల్లా కథ చెప్తూ ఉండేవాడిని. నేను ఈ సినిమా కథలు చెప్తే వాళ్ళు రీమేకులు చేసుకున్నారు. అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళంతా పరిచయమే కదా. సో అట్లా చెప్తా ఉంటే కేసీఆర్కి చెప్పా కథ, ఇది బాగుంది మీరు చేయండి అని. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టారు. ఆయన మొదలెడితే ఆయన నేను కాదు నువ్వే చెయ్యి సినిమా అని. క్రాంతి గారు నీకు ఫ్రెండే కదా, క్రాంతి గారిని అడుగు చూడమని. ఆయనది చూస్తాడండి, నేను సినిమాకి సంబంధం లేదు, ఆయన ఫ్రెండ్లీగా ఉంటాడు తప్ప మన సినిమా చూస్తాడు అంటే. లేదు నువ్వు అడుగు చేస్తాడు అన్నాడు. అడిగితే అతను ఏం మూడ్ ఉన్నాడు, చాలా మూడీ ఫెలో క్రాంతి గారు. ఆయన విచిత్రంగా అదేమో చేద్దాంలే పద అన్నాడు. సరే అప్పుడు ఆ సినిమాని కొనుక్కొచ్చి చేసాం. అప్పుడు అది తంగప్ప గారు, డ్యాన్స్ మాస్టర్ తంగప్ప గారు, ఆయన మలయాళంలో చేస్తుంటారు. ఆయన తీసుకెళ్ళి ఆ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి, ఆయన దగ్గర కమల్ హాసన్ అసిస్టెంట్. ఆయన వచ్చి రే కమల్ హాసన్ ఇప్పుడిప్పుడే హీరో అవుతున్నాడు, అతను పెట్టి చేయరా అన్నాడు. నేను అన్నాను అసలు ఎందుకు చిరంజీవి అనుకున్నామంటే, నేను చిరంజీవి గారి ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక కుర్రాడు కూర్చున్నాడు అక్కడ. చిరంజీవి గారి ఆఫీస్లో ఫోన్ దగ్గర కూర్చున్నాడు. చిరంజీవి గారు కళ్యాణ క్రాంతి గారి ఆఫీస్ మెట్లు దిగ్గానే డైరెక్ట్గా ఆయన రూమ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ హాల్, పెద్ద హాల్, ఆ చివర ఫోన్ ఉంటుంది.
ఫోన్ దగ్గర ఇతను కూర్చున్నాడు చిరంజీవి. చిరంజీవి అని నాకు తెలియదు. ఓ పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఒక మనిషి కూర్చున్నాడు. లోపలికి వెళ్ళటం ఇతను ఇటు చూసుకుంటే లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళి క్రాంతిని అడిగా, ఎవరు కుర్రాడు, ఎవరో బాగున్నాడు ఎవరు అంటే, అతనే మన ప్రాణం ఖరీదులు చేశాడు కదా, ఆ కుర్రాడే అతను చిరంజీవి అని పరిచయం చేసి పిలిచి పరిచయం చేశాడు. చేస్తే ఈ కుర్రాడిని పెట్టి చేసేద్దాం అన్నా నేను. మనడే కదా చేసేద్దాం అన్నాడు ఆయన. ఓకే, అట్లా అది వచ్చింది. ఎక్కువ ఆలోచించలేదు అనమాట. ఇక ఎక్కువ ఆలోచించలే. తర్వాత మళ్ళీ మధ్యలో విచిత్రంగా చిరంజీవికి ఆ టైంకి ఏమైందంటే, మనం అన్నీ రెడీ అయిపోయి షెడ్యూల్ వేసేసుకున్నాక తమిళ్ సినిమా వచ్చింది. హలో రాధా హరే కృష్ణ అనే సినిమా ఉంది కదా, కృష్ణ గారితో చేసింది. అది తమిళ్ వర్షన్కి ఇతను మెయిన్ విలన్ రమ్మన్నారు, అమెరికాలో సినిమా. సో మనడికి ఫస్ట్ టైం కొత్తగా వచ్చాడు కుర్రాడు, అమెరికా ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా. సో అమెరికాలో సినిమా చేయాలంటే ఒకలాట ఉంటుంది కదా, ఉంటుంది. అవును, అంటే వెళ్దామని కొంచెం వాళ్ళు ఏం చేశారు, ఏదో చేసి మొత్తానికి అగ్రిమెంట్ చేయటం ఏదో చేశారు. మొత్తానికి ఏం చేశారు, కొంచెం బెదిరించారు ఈయన్ని. ఇతనికి కొంచెం ఉంది, వాళ్ళు బెదిరించడం జరిగింది. సరే క్రాంతి గారు ఆయన అంతకంటే జగమొండి కదా, ఆయన బెదిరించేది, ఆయన బెదిరించి మొత్తానికి వాళ్ళని ప్రొడ్యూసర్స్తోనే మాట్లాడి మన సినిమాని చేశారు. అట్లా సినిమా స్టార్ట్ అవటానికి కొంచెం అయ్యి మొత్తానికి స్టార్ట్ చేసి ఇక్కడ చేసాం. అది మొత్తం తర్వాత వదిలేసేసుకున్నారా దాన్ని? ఇది ఆయన చేయలేక తమిళ సినిమా వేరే ఎవరో చేశారు, వీళ్ళన్న వేరే ఆప్షన్ ఎవరో చేశారు, ఈయన వెళ్ళలేదు ఇక్కడ. ఈ తర్వాత ఈయన 47 days దాకా ఫారిన్ వెళ్ళా. 47 days సింగపూర్ ఏదైనా ఒక సినిమా సింగపూర్లో చేశాడు. అది ఒక సినిమా దాకా ఫారిన్కి వెళ్ళలేదు ఆయన అప్పుడు దాకా. ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళారు, కానీ ముందు వెళ్ళింది నేను అనుకుంటున్నా 47 daysకే ఫస్ట్ వెళ్ళినట్టు. ఓకే, అదే. సో కోతల రాయుడు సినిమా అనేది మీకు సంతృప్తినిచ్చిందా ఒక మేకర్గా? మీకు డెఫినెట్గా సినిమా అప్పుడు అంటే ఇప్పటికీ మనం కోతల రాయుడు అనే పేరు గుర్తుంచుకున్నాము, చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నారు కదా. ఆయన 100 days సినిమా ఫస్ట్ రిలీజ్ చేయగానే 100 days ఆడింది. ఓకే, మంచి గ్లామర్ వచ్చింది. అంటే ఆయన సోలో హీరోగా చేసినట్లు ఇది ఫస్ట్ అనుకోవాలా? 100 days ఆడింది. అవును. ఓకే, అంటే యాక్చువల్గా సోలో హీరోగా కూడా ఇదే ఫస్ట్ అవుతుంది. అంటే మిగిలినట్లు కూడా 1-2 సినిమాల్లో హీరో లాంటిది ఉంటుంది, కానీ పక్కన ఇంకెవరో ఉంటాం అట్లా ఉంటుంది. ఇది సాలిడ్గా ఆయన మీదే మనం ఫోకస్ చేసి చేసిన సినిమా ఇది. ఓకే, సో ఇది సిల్వర్ 100 days అయినా ఇమీడియట్గా మనం కోతల రైడ్ చేసాం, మొగుడు కావాలి చేసాం, అది సిల్వర్ జూబ్లీ పోయింది. సో వెంటనే అదే ఆయన ఫస్ట్ సిల్వర్ జూబ్లీ, ఫస్ట్ 100 days మన దగ్గరే ఉంటుంది. అంటే ఆ కోతల రాయుడుతో ఆయన చేసిన అనుభవం ఏదైతే ఉందో, అంటే అతని ప్రవర్తన నచ్చి లేదా అతని పనితనం నచ్చి మళ్ళీ వెంటనే సినిమా చేశారా, లేకపోతే ఏంటి? పనితనం నష్టం క్లోజ్. ఎంత క్లోజ్ అంటే అతనికి రెండో సినిమా కథ అతను అడగలేదు, నేను చెప్పలేదు. ఓ రోజు తెల్లారగట్టప్పుడు 5 ఫోన్ చేసి 6 ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పా. ఎందుకో మూడు వచ్చింది నాకు, చేసేద్దాం అన్న. ఇది ఏప్రిల్లోనే ఎప్పుడో ఫోన్ చేసి, ఏప్రిల్ నెక్స్ట్ మంత్ షూటింగ్ అన్న. లేదు, నేను ఎవరికి డేట్లు ఇచ్చాను, నువ్వు జూన్లో పెట్టుకో అన్నాడు. ఏంటి కథ ఏంటి, ఎవరు డైరెక్టరు, ఏం సినిమా అని ఏం అడగల. అంటే అంత రిలేషన్షిప్ ఉండేది. సో అట్లా ఫోన్లో కన్ఫర్మ్ చేసి డేట్లు ఫిక్స్ చేసుకుని తర్వాత మిగతా కథ గీత చేసి సినిమా చేస్తాం. ఓకే, అంత క్లోజ్ అయిపోయాడు. ఓకే, సో అది మొదటిదేమో సద్దినోత్సవం అయితే, రెండోది సిల్వర్ 175 days ఆడింది. సో మళ్ళీ ఆ తర్వాత ఎందుకొని తను 1983 తర్వాత ఖైదీ వచ్చిన తర్వాత ఒక స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఎందుకని అతనితో మళ్ళీ కలిసి మీరు పనిచేయలేకపోయారు? అంటే మధ్యలో ఏమైందంటే ఒక సినిమా మరో కురుక్షేత్రం కూడా ఆయనే చేయాలి యాక్చువల్గా. కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయాడు. ఓకే, రికార్డింగ్ కూడా వచ్చాడు, అంటే ఆయన కాదు వేరే మాదల రంగారావు చేస్తున్నా వచ్చి రికార్డింగ్ రోజంతా కూర్చున్నాడు పాపం థియేటర్. అంటే ఆ ఫ్రెండ్షిప్లోనే వచ్చి కూర్చున్నాడు. సో పర్సనల్ కారణాల వల్ల ఆయన సినిమా చేయలేకపోయాడు. అంటే ఆయన ఉంటే కథ వేరే రకంగా ఉండేది, వేరే కథగా ఉండేది. ఆ కథ కాదు, రఫ్గా స్టూడెంట్స్ కథ, కానీ ఇంకో కథ ఉండేది. ఇది వచ్చేసరికి కమ్యూనిస్ట్ కథ అయింది. ఇది మాదల రంగారావు. సో అప్పుడు ఆడేదో లేకపోతే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ ఇంకా 4 సినిమాలు చేసేవాళ్ళం. ఆ గ్యాప్ వచ్చింది, మరో కురుక్షేత్రం ఫ్లాప్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కొంచెం మనం ఫైనాన్షియల్గా దెబ్బతిని నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. తర్వాత 2 కిలాడీలు చేశాను, కానీ అది దెబ్బతింది. దాంతో 3-4 years గ్యాప్ వచ్చింది.
సో ఇక ఈ లోపల ఈయన ఖైదీ ఇది లెవెల్ చాలా పెద్దది అయిపోయింది. సో ఆయన డీటెయిల్ రావాలంటే కష్టం, మన దగ్గర ఫైనాన్సెస్ లేవు, చేయాలంటే కష్టం. సో ఎప్పుడూ కుదరలేదు. సో నేను ఎప్పుడు దాన్ని ఎప్పుడు అడగలేదు అసలు, ఆయన ఎప్పుడు కలిసి చేద్దాం సీరియస్గా దాన్ని తీసుకోలేదు, ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఆ రోజుల్లో ఎట్లా అంటే పిలిచి నువ్వు సినిమా చేయనే పరిస్థితి ఉండేది కదా, డబ్బులుండి అవతలోడు ఉంటే స్ట్రాంగ్గా ఉండి తీస్తాడంటే చేసేవాడేమో, మనం కూడా అంత గట్టిగా చేయలేదు కాబట్టి దాని అసలు ఎవరిని అడిగితే నాకు అసలు ఎందుకు బ్లాంక్ అది. నేను నాకు బ్లాంక్. ఇప్పుడు మనం అడిగి అతను చేయకపోతేనో అతను ట్రబుల్ ఇచ్చి ఉంటేనో మనం అనుకోవాలి, కానీ అసలు సంబంధం లేదు. ఇప్పుడు మనం అడిగి అటువంటిది ఎప్పుడు జరగలేదు అది. అదే అంటే అంత క్లోజ్ అసోసియేట్స్ కదా ఇద్దరు, మీ ఇద్దరు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు బాగా పచ్చగా ఉంటూ ఉండనివారు కదా. అటువంటిది ఏదైనా జరిగిందా? అది ఉంటుంది, ఇవన్నీ అటువంటివి ఉంటాయి. సో దాని వల్ల కాదు, బట్ జనరల్గానే నేను దూరం అయిపోయాను ఇండస్ట్రీకి. తర్వాత మళ్ళీ వచ్చినాం, కానీ తర్వాత అప్పుడు బాగా బిజీ అయిపోవటం. అంటే తన నిర్మాతలకి మొదట్లో ఇనిషియల్గా చేసిన నిర్మాతలకి ఆయన మళ్ళీ సినిమాలు చేసిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందులో ఆ లిస్టులో తమ్మారెడ్డి భరద్వాజ్ ఎందుకు లేడా అని చెప్పేసి నాకు ఒక క్వశ్చన్. అదేం లేదు, అట్లేం లేదు, పెద్దగా ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేశాను నేను, ఊర్మిళ చేసినప్పుడు ఆ సన్నీ డియోల్ క్యారెక్టర్ కోసం ట్రై చేశాను. ఓకే. వెళ్ళి ఆల్మోస్ట్ చేస్తాడు అనుకున్న టైంలో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా చేశారు, పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. ఆ సినిమా ఆ పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేయాల ఇంకా అప్పటికి. ఆ టైంలో మనం సినిమాకి అడిగాను నేను ఈయన్ని, ఓకే, గెస్ట్ క్యారెక్టర్ చేయమని అడిగితే సినిమా ఇది క్యాసెట్ ఇచ్చాను, చూశారు. చెప్తాను 2 రోజులు ఊర్మిళకి, ఓకే 2 రోజులు చెప్తానన్నారు. తర్వాత వెళ్ళి అడిగితే పవన్ కళ్యాణ్ గారితో తీయబోయే సినిమాలో నేను గెస్ట్ ఇవ్వాలి, కంటిన్యూస్గా గెస్ట్లు ఇస్తాం బాగోదు, అది బ్రదర్ కదా, నేను అది ప్రిఫర్ చేస్తాను. ఓకే అండి అన్నాను. ఇక నేను రాలా, అనుకోకుండా దాంట్లో ఆయన గెస్ట్ ఇలా ఆయన చెప్పిన దాంట్లో గెస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాలో ఈయన గెస్ట్ కాదు కదా, లేదు. బట్ నేను మళ్ళీ పర్స్యూ చేయలేదు, ఈ లోపల నేను తీసాను, మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే.